ప్రజల రక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు చేపడుతున్నామని, ఇందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్ కోరారు. సిరిసిల్ల టౌన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలలో నెంబర్ ప్లేట్ లేని 48 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలను నిర్వహిస్తున్నామని అన్నారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని బ్రీత్ అనలైజర్లతో తనిఖీ చేశామని అన్నారు. ఈ తనిఖీల్లో టౌన్ సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ గారి ఆదేశానుసారం ఈ రోజు నుంచి నెక్స్ట్ సండే ఏప్రిల్ 2 వరకు ఈ స్పెషల్ డ్రైవ్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఈవినింగ్ 5 నుంచి 6:30 వరకు. దీని తర్వాత సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 6:30 to మళ్ళీ 8 o'clock ఇంకొక పాయింట్. ప్రతి పోలీసులో 2 పోలీసులలో ఎస్ఐ అండ్ ఎబో ఆఫీసర్తో పాటు తగిన సిబ్బందిని పెట్టించేసి ఫస్ట్ 1.5 hour నంబర్ ప్లేట్ లేని బండ్లు, నంబర్ ప్లేట్ యాడ్ చేయాల్సిన బండ్లు, విజిబుల్గా కనిపించే ట్రాఫిక్ వయలేషన్పై కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉన్నది. దీని తర్వాత ట్రాఫిక్ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. దాంట్లో ఈ డీడీస్ అంటే డీడీ ఇప్పుడు కూడా చేస్తాం, డీడీస్ కానీ తర్వాత వెహికల్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఇది కూడా ప్లస్ ప్రాపర్గా వీటిని వెరిఫికేషన్ అనేది స్పెషల్గా జరుగుతుంది. ఇదంతా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ జిల్లా మొత్తంలో జిల్లా వ్యాప్తంగా 3 hours ప్రోగ్రాము ఈవినింగ్ ప్రతిరోజు ఈ 1 week ఉంటుంది. దీనికి సంబంధించి మళ్ళీ లాస్ట్ నాడు దీంట్లో దొరికినంత వరకు వయలేషన్లో దొరికిన వాళ్ళకి కూడా మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా యంగ్స్టర్స్ పిల్లలు ఇక్కడ చాలా వరకు ఏంటంటే విజిబుల్ లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్, జాయ్ రైడింగ్ వెళ్ళడం అనేది కొంచెం చాలా నోటీస్ వస్తుంది. ఇప్పుడు మేము ఇంతకుముందు 1 hour వరకు చేస్తుంటే 15 బండ్లు నంబర్ ప్లేట్లు సరిగా లేవు, నంబర్ ప్లేట్లు లేకుండా ఒక నంబరు మిస్ప్లేస్ చేయడం అంటూ జరిగింది. అంటే ఇదంతా కాంపౌండింగ్ ఫైన్లను అవాయిడ్ చేయడానికి. దీంతోపాటు 10 డీడీ కేసెస్ దొరికినాయి. తర్వాత ఇప్పుడు ఆటోలకు సంబంధించి డ్రైవరు కాకి షర్ట్ ఉంటుంది, యూనిఫామ్, లైసెన్స్ ఇచ్చేటప్పుడు యూనిఫామ్ వేసుకోవాలని చెప్పుకుంటుంది, కానీ దాన్ని ఎక్కడ సీట్ కింద పెట్టుకుని మడతలుగా ఉన్నారు. అది కాకుండా డ్రైవర్ ఎవరు ఏదైనా తిరగడానికి ఉద్దేశంతో అలాంటివి చేయడం అంటే ప్రోగ్రామ్ స్పెషల్గా కండక్ట్ చేస్తారు.